హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. మనము ఇప్పుడు ఒక చక్కటి కథను తెలుసుకుందాం. ఉపాయంతో ఒక ఉడత నక్క చేతిలో నుంచి ఎలా తప్పించుకుందో చూద్దామా. సుందర వనంలో ఒక నక్క ఉండేది. ఒకసారి అది చిలుకతో, నేను గొప్పగా పాడగలను, ఆడగలను తెలుసా అంది. ఆ మాటలు విన్న చిలుక నవ్వేసింది. ఇంతలో నక్కకి ఒక ఉడత కనిపించింది. వెంటనే దాన్ని నోటితో పట్టుకుంది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయింది ఉడత. కానీ, ఓ నక్క మామ, నేను ఎలాగూ నీ చేతిలో చనిపోతాను కదా, దానికంటే ముందు నాకు కోయిల పాట వినాలని ఉంది, ఒకసారి వినిపించవా అంది. పాట పాడడానికి కోయిల ఎందుకు, నేను పాడేస్తా అంది నక్క. ఆ ఉడత పారిపోకుండా దాని కాళ్ళతో నొక్కి పట్టుకుని పాడటం మొదలుపెట్టింది. పాడటం పూర్తయ్యాక, నక్కమామ, నువ్వు చాలా బాగా పాడావు, ఇప్పుడు నాకు నెమలి నాట్యం కూడా చూడాలనిపిస్తుంది, నువ్వు చక్కగా డ్యాన్స్ చేయగలవని విన్నాను అంది ఉడత. దాని మాటలకు నక్క ఉప్పొంగిపోయి నాట్యం చేయడం ప్రారంభించింది. కాలు పైకి ఎత్తగానే ఉడత చటక్కున తప్పించుకొని చెట్టు మీదకి చేరింది. నాట్యంలో మునిగిపోయిన నక్క ఉడత తప్పించుకున్న సంగతే గమనించలేదు. చెట్టుపై నుంచి ఇదంతా చూస్తున్న చిలుక గట్టిగా నవ్వేసింది. అది చూసి, దేనికి అంత నవ్వు అడిగింది నక్క. ఉడతను తినడం నీ లక్ష్యం, అది వదిలేసి పొగడతలకు పొంగిపోయి గెంతులు వేస్తున్నావా అంది చిలుక. వెంటనే అదే చెట్టు మీదున్న ఉడతతో, ఎంత మోసం, నన్ను మాటల్లో పెట్టి తప్పించుకుంటావా అంది నక్క. అది మోసం కాదు, నన్ను నేను రక్షించుకున్నాను అంతే అంది ఉడత. ఇక నుంచైనా నీ పని మీద దృష్టి పెట్టు, అప్పుడే ఇలా నోటి వరకు వచ్చిన ఆహారం చేజారకుండా ఉంటుంది అంది చిలుక. ఆ మాటలు విని ఏమీ చేయలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది నక్క.